ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల సాధన కోసం వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయమే. ఆ యొక్క కార్యక్రమానికి సంఘీభావంగా మా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, కల్పలత మేడం గారు, రామచంద్రారెడ్డి గారు, అలానే మాజీ ఎన్జిఓ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు, అలానే జఫ్ చైర్మన్ వెంకటరామరెడ్డి గారు వీళ్ళందరూ రావడం జరిగింది. చాలా సంతోషం అండి. వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మేము చేసేది ఆర్థిక పోరాటం కాదు, ఇది ఉపాధ్యాయుల ఆత్మ గౌరవ పోరాటం. ఎక్కడైతే ఉపాధ్యాయులు బలహీనంగా ఉంటారో, అసంతృప్తిగా ఉంటారో ఆ సమాజం కానీ, ఆ దేశం కానీ, రాష్ట్రం కానీ బలహీనంగా ఉన్నట్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే మంచి విద్యాబోధంతో ఎలాంటి ఆలోచన లేకుండా మేము విద్యాబోధం చేస్తే మంచి పౌరులు తయారవుతారు. అలాంటిది ఈరోజు మమ్మల్ని టీఎల్ కోసం, పిఆర్సీ కోసం చెప్పిన హామీలు మేమేమి అదనంగా హామీలు అడుగుతాం లేదు. ఆయన ఎలక్షన్ ముందు ఈ ప్రభుత్వం అధికారం రాకముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని మేము అడుగుతున్నాం. అలాంటి హామీలని నెరవేర్చమని చెప్పి ఈరోజు అన్ని సంఘాలు, అన్ని సంఘాలతో పాటు వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ తెలుసుకొని మా యొక్క సమస్యల్ని పరిష్కారం చేయకపోతే అన్ని సంఘాలతో కలిపి త్వరలో కార్యాచరణ చేసి పెద్ద ఉద్యమంగా ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులు చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. కాలంలో మనం కనుక గమనిస్తే ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ వీరు నష్టపోయినంతగా ఎవరు కూడా నష్టపోలేదని చెప్పాలి. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాలుగా వీరికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆర్థిక సమస్యల మీద వారు మాట్లాడడం కానీ ఏ విధమైనటువంటి పరిష్కారం కూడా కనిపించకపోవడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్టీఏ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చౌక్లో ఈరోజు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వైఎస్ఆర్టీఏ లీడర్స్తో, వారి ఒక టీచర్ లీడర్స్తో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం, దానికి సంబంధించి మేము వారికి సపోర్ట్గా ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా వాస్తవం. ఈరోజు నష్టపోయినటువంటి వాళ్ళల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రథమ స్థానంలో ఉన్నారు. అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ వీరందరికీ సంబంధించి కూడా ప్రధానంగా పిఆర్సీ విషయంలో సుమారుగా 2 సంవత్సరాలు దాటుతా ఉన్నా కూడా 3వ సంవత్సరం వస్తున్నా కూడా ఇప్పటికి కూడా పిఆర్సీని ప్రకటించాలని కానీ కనీసం పిఆర్సీ కమిషన్ వేయాలని కూడా ఆలోచించట్లా. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పిఆర్సీ కమిషన్ వేసినప్పుడు దాంతో రాజీనామా చేయించినారు. రాజీనామా చేయించిన వెంటనే కొత్త కమిషన్ ఏర్పాటు చేయాల్సింది పోయి ఈ రోజుగా కూడా ఇంతవరకు అనుకోలేదు. మరి ఇప్పటి వరకు కూడా పిఆర్సీ చరిత్రలో ఇంతవరకు ఇంచుమించుగా 3 సంవత్సరాలు అవుతున్నా కూడా పిఆర్సీ కమిషన్ కూడా వేయకపోవడం అన్నది బహుశా ఇదే ప్రథమమై ఉండొచ్చు. అలానే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మామూలుగా అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాల్సింది పోయి 2 సంవత్సరాలు గడుస్తుంటే కేవలం 1 డిఏ మాత్రమే ఇచ్చి దాంతోనే పండగ చేసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఈ రోజు పెరుగుతున్నటువంటి రేట్లు కానీ వీటన్నిటికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా రిలీజ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా 4 డిఏలు పెండింగ్ లో పెట్టడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం. ఈ రోజు ఉద్యోగస్తులు అందరూ కూడా దీని మీద వేదన పడుతున్నటువంటి అంశం. అలానే సుమారుగా ఈ ప్రభుత్వం వచ్చే నాటికి ఆర్థిక బకాయిలన్నింటినీ కూడా చెల్లిస్తామని చెప్పారు. కానీ ఆర్థిక బకాయిలు చెల్లించకపోగా కొత్త బకాయిలు ఈరోజు సుమారుగా 35,000 కోట్ల రూపాయల రోజు ఆర్థిక బకాయిలు వాళ్ళందరికీ కూడా ఉన్నాయి. ఆ డిఏ పెండింగ్స్ కానీ, అలానే పిఆర్సీ పెండింగ్స్ కానీ, పిఎఫ్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా సుమారుగా 35,000 కోట్ల దాకా కూడా ఈరోజు వాళ్ళ పోరాటాన్ని గుర్తించి గత ప్రభుత్వం వారందరినీ కూడా రెగ్యులేట్ చేయడానికి జీవో తీసుకొని వచ్చి అన్నింటినీ కూడా దానికి అప్రూవల్ కూడా తీసుకొని వస్తే దాన్ని ఈరోజు అమలు చేయకుండా వారందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టేటువంటి పరిస్థితిలో ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలానే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికి గతంలో ఆప్కాస్ ద్వారా వారికి ఒక గౌరవమైనటువంటి జీతం 1వ తారీఖు జీతం ఇవ్వడం కానీ వారిని గౌరవంగా ఎక్కడా కూడా వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రతను కల్పించడం కూడా జరిగింది. ఈ రోజు ఆప్కాస్ ఉద్యోగుల పరిస్థితి కూడా ఎప్పుడు ఉంచుతారో ఎప్పుడు తీసేస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి అన్ని రంగాల్లో కూడా అటు రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ కానీ, అవుట్ సోర్సింగ్ కానీ ప్రతి దగ్గర కూడా కేజీబీవీ స్టాఫ్స్ కానీ, గురుకులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎంత బాధపడతా ఉన్నారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని హామీలు ఇచ్చినారు, కనీసం ఉన్న హామీలు నెరవేర్చకపోగా వారిని నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్న క్రమంలో వారందరి తరపున ఈ రోజు వైఎస్ఆర్టీఏ పోరాటం చేయడానికి ముందుకు రావడం కానీ ఈ పోరాటాన్ని వీళ్ళు ఇంతటితో ఆపకుండా
రాబోయే రోజుల్లో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాల్లో ప్రతి మండలాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించుకొని అక్కడ వారు అజిటేషన్స్ చేయడం కానీ ఈ ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన వచ్చేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి ఏపీ వైఎస్ఆర్టీ ముందుకు రావడం చాలా అభినందనీయం. తప్పకుండా వారికి సంబంధించి అన్ని రంగాలలో అన్ని రకాలుగా కూడా ఈ ఉండడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఈరోజు ముందుకెళ్తుందో సో దానికి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్టీఏ ఉపాధ్యాయులు ఉద్యోగాల తరఫున ఈరోజు ఇక్కడ మహాధర్నా చేపట్టడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక సభలలో ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి పిఆర్సీ ఇస్తాం, ఐఆర్ ఇస్తాం, డిఎల్ ఇస్తాం, పెండింగ్ లో ఉన్న బకాయిలన్నీ చెల్లిస్తాం, అరేస్ ఇస్తామని అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు అధికారం చేపట్టడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి బిడ్డను కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు నాకు బాగా తెలుసు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే మేము సిపిఎస్ రద్దు కానీ వారికి ఇవ్వాల్సిన బకాయిలు కానీ ఐఆర్ కానీ అన్ని కూడా తక్షణమే చెల్లిస్తామని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. వాళ్ళే కాకుండా మంత్రులు కానీ ఆ నాయకులు కానీ అనేక సభలలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగస్తుల సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మేము తక్షణమే అన్ని చెల్లిస్తామని చెప్పారు. ఈ రోజు 2 సంవత్సరాలైనా కూడా ఏదైతే ఈ ప్రభుత్వానికి ప్రజలు ఓట్లేశారో ప్రజలతో ఓట్లే ఇచ్చింది కూడా ఉద్యోగస్తులే. ఓట్లేసిన ఉద్యోగస్తులు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం వెన్నుపోటు వచ్చిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకు నిజంగానే ద్రోహం చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా పిఆర్సీ కమిటీని కూడా రద్దు చేసి ఈరోజు ఉద్యోగస్తులకు వెన్నుపోటు వచ్చారు. అదేవిధంగా ఐఆర్ ఇవ్వకుండా 2 సంవత్సరాలు గడుస్తున్నా 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఐఆర్ ఇవ్వకుండా ఈరోజు ఉద్యోగస్తులకు వెన్నుపోటు పడుతున్నారు. గత కొంతకాలముగా ఉద్యోగస్తులంతా కూడా మాకు ఎప్పుడు పిఆర్సీ కమిటీ వేస్తారు, ఆ కమిటీని రద్దు చేస్తున్నారు, అలాగే ఐఆర్ ఎప్పుడు ప్రకటిస్తారు, మాకు డిఎల్ ఎప్పుడు ఇస్తారని ఒక ముక్త కంఠంతో ఉపాధ్యాయులు ఉద్యోగస్తులంతా కూడా అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం ఏమాత్రం చర్చలకు పిలవకుండా ప్రభుత్వం నెమ్మకు నీరెత్తినట్టు దాని పాటికి అది ఉంది. అందుకోసమే ఈ రోజు మహాధర్నా కార్యక్రమాన్ని ఈ రోజు వైఎస్ఆర్టీఏ తలపెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో పాఠశాలలు చాలా అద్భుతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దడం జరిగింది. నాడు నేడు కింద దాదాపు 76,000 కోట్లు ఖర్చు పెట్టి ఏ ప్రభుత్వంలో కూడా చేయని విధంగా ప్రభుత్వ పాఠశాలలన్నిటిని కూడా తీర్చిదిద్దారు. ఒక డిజిటల్ బోర్డ్స్ కావచ్చు, తర్వాత బాత్రూమ్స్ కావచ్చు, లోపల ఉండేటటువంటి డెస్కులు కావచ్చు, తర్వాత భోజనాలు కావచ్చు, మనం పెట్టేటటువంటి మెన్యూ కూడా సూపర్ గా ఆ రోజు ఇచ్చినటువంటి బట్టలు కానీ బ్యాగులు కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అన్నమాట. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఉద్యోగులు అన్ని రకాలుగా మోసం చేసింది, అన్ని రకాలుగా అన్యాయం చేసింది. ఉద్యోగులకు ఏమడిగినా డబ్బులు లేదు, ఐఆర్కి డబ్బులు లేదు, డిఏకి డబ్బులు లేదు. ప్రభుత్వం మాత్రం మన పేపర్లో చూసినాం, అమరావతిలో గ్లాస్ ఖర్చుకు 2,500 కోట్లు. అంటే ఇంత లోటు బడ్జెట్ ఉండి ఇంత ఇబ్బందులు ఉండే ప్రభుత్వంలో మీరు సోకులకు గవర్నమెంట్ బిల్లుకి సోకులకు 2,500 కోట్లు ఖర్చు పెడతారా? 2,500 కోట్లు అంటే SFTకి 5,000 రూపాయలు. మామూలు మనం ఇల్లా కొనుక్కోవచ్చు, ల్యాండ్ కాస్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కలిపి మనం బయట కొనుక్కోవచ్చు. అలాంటిది ఓన్లీ బిల్డింగ్ సోకులకు 5,000 కోట్లు. అంటే మీరు గవర్నమెంట్ డబ్బు మీ సోకులకు ఎన్నైనా కట్టుకొని మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏం చెప్పింది? ఉద్యోగులు గౌరవమైన గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవంగా చూసుకుంటామన్నారు. ఏంటి గౌరవంగా చూసుకోవడం? మీరు టాయిలెట్ దగ్గర కాపలా పెట్టడం, ఉద్యోగులను పార్కింగ్ దగ్గర కాపలా పెట్టడం, ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించడం, టీచర్లను అవమానించేలాగా మళ్ళీ వాళ్ళ మీద రెవెన్యూ వాళ్ళని ఇన్స్పెక్షన్ పంపించడం, ఐబీఐఎస్ కాల్ చేసి ఉద్యోగులు ఆఫీస్లో ఉన్నారా, పెన్షన్ ఇచ్చేటప్పుడు లంచం అడుగుతున్నారా, ఈవెన్ ఇంత అవమానమా? ఇవన్నీ పక్కన పెడితే పోలీసులు సీనియర్ స్థాయి పోలీసులను కూడా మీరు అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, ఇవన్నీ వేధింపులు కదా? ఇంత వేధింపులు గతంలో ఎప్పుడైనా చూసినామా? ఏ రకంగా ఉద్యోగులు పూర్తిగా ముంచింది ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ రోజు ఇప్పుడు మొదలైందంటే ఇన్ని రోజులు ఉద్యోగులు టైం ఉంది కదా, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, 4 ఏళ్ళు టైం ఉంది, చేస్తారేమో అని ఆశతో ఉన్నారు. ఆశ సన్నగిల్లే కొద్దీ ఉద్యోగులు రోడ్డు మీద రావడం ఎక్కువైంది. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీరే చూస్తుంటారు. ఈ మధ్య కాలంలో నెల రోజుల్లో ఎన్ని ధర్నాలు ఇక్కడ జరిగినాయో మేము ఆరంభం మాత్రమే. ముందు ప్రభుత్వం ఇలాగే మొద్దునిద్రలు నటించి ఉద్యోగులకు ఏం చేయకుండా అన్యాయం చేస్తూ ఉంటే మాత్రం ఈ ఉద్యమాలు ప్రపంచమే ఈ ప్రభుత్వాన్ని ముంచడం ఖాయం.